అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు జిల్లాలో ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే రంగంలోకి దిగారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొంత నాన్ లోకల్గా ఈ ప్రజలు ట్రీట్ చేసినట్టు కొంత భావన కనపడుతుంది. దీంతో మాగుంట శ్రీనివాసరెడ్డికి బాగా క్రాస్ ఓటింగ్ అయిందనేటువంటిది బాగా జిల్లా వ్యాప్తంగా ఒక ప్రచారం అనేది జరుగుతుంది. అది ఒకవేళ జరిగితే దానికి కారణాలేంటి, ఎలా జరిగింది, ఏ నియోజకవర్గాల్లో జరిగింది, ఎంత మేరకు ఈ యొక్క క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చు అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, చివరిలో ఒక్క లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డికి క్రాస్ ఓటింగ్ పైన బాగా భారీగా ఆశలు పెరిగినట్లు ఈ యొక్క పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మాగుంట అంటే ఒంగోలని, ఒంగోలు అంటే మాగుంట అనేటువంటి బ్రాండు ఈ యొక్క మాగుంట కుటుంబానికి పడిపోయిందని అందరికీ తెలిసిందే కదా. అయితే అదే బ్రాండ్ ఈ ఎన్నికల్లో కూడా పనిచేసింది బాగా అనేటువంటిది ఒంగోలు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఈ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు, కొండేపి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో ఈ మాగుంట శ్రీనివాసరెడ్డికి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనేటువంటిది బాగా వినపడుతుంది. అదిగాక ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం కూడా బాగా లాస్ట్ కన్నా 2019 కన్నా ఇప్పుడు బాగా పెరిగిందని మనకు స్పష్టంగా అంకెలైతే చెప్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలోని ప్రప్రథమంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి స్థానంలో పోలంటే దాదాపు 91% పోలయ్యి ఈ యొక్క రికార్డుని అయితే బద్దలు కొట్టింది ఈ దర్శి నియోజకవర్గం. ప్రధానంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాగుంటకు ఒక ఇమేజ్ బ్రాండ్ ఉండడంతో ఈ ఎన్నికల్లో భారీగా ఓట్లు క్రాస్ ఓటింగు మాగుంటకు పడ్డాయనేటువంటిది ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా కనిగిరి, కొండేపి, ఒంగోలు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఈ భారీగా ఈ యొక్క మాగుంట శ్రీనుకు క్రాస్ అవుట్ జరగగా మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం కొంత అడపాదడప కొంత క్రాస్ జరిగినట్లు పార్టీ వర్గాలు వాళ్ళ యొక్క నమ్మకం. ఇది అదేవిధంగా రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నాయి. దీంతో మాగుంట గెలుపు దాదాపు తాను గెలుపు ఖాయం అనేటువంటి ధీమాలో మాగుంట వర్గం ఉంది. తొలుత ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డిని తెలుగుదేశం పార్టీ తెర మీద తెచ్చినప్పటికీ చిన్న కొన్ని కారణాల వల్ల రాఘవరెడ్డిని పక్కన పెట్టి మళ్ళీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరుని ఖరారు చేసేయడం మీద జరిగింది అధిష్టానం. అప్పటి నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు మాగుంట కుటుంబం మొత్తం కూడా ఈ కుటుంబ సభ్యులు అంటే కొడుకు రాఘవరెడ్డి కానీ కోడలు కానీ అందరూ కూడా ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అసలు ఎండనక రాత్రనక పగలనక వారు పడ్డటువంటి శ్రమణ కృషిని చూసి ఈ యొక్క ఓటర్లు కూడా కొంత వారిపైన ప్రేమ జాలి చూపించిందనేది బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా కోడలు కూడా చందన వారి బంధుగణ మొత్తం కూడా ఈ యొక్క బాగా తిరగటము, ముఖ్యంగా ఈ కుట్టు మిషన్ కేంద్రాలకు వెళ్ళి అవేర్నెస్ చేయడము, పార్టీలతో సంబంధం లేకుండా ఇదంతా చేయడంతో ఈ పార్టీతో సంబంధం లేకుండా మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు పడ్డాయనేది రాజకీయ వర్గాలు అయితే చెప్తుంది. మాగుంట పార్టీ తరపున పోటీ చేయకపోయినా వారందరూ కొందరు ఆయనను అనుసరించే పరిస్థితులు, ఆయన సొంత క్యాడరు, సొంత అభిమానులు అనేది ఉండడం ఒంగోలులో ఉండేటువంటి పరిస్థితి. దీంతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కూటమికి భారీగా మాగుంటకు పోటీ చేసినటువంటి అనుచరగణం మద్దతు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేణులు కూడా కొంత ఎక్కువగా ఉన్నారని చెప్పచ్చు. అధికార పక్షంలో కొంతమంది ఓట్లు కూడా అంటే వైసీపీ ఓట్లు కూడా కొంత మాగుంటకు క్రాస్ ఓటింగ్ చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఓటేమో వైసీపీ ఎమ్మెల్యే ఓటు వైసీపీ అభ్యర్థికి, ఎంపీ ఓటు వచ్చేసి మాగుంట శ్రీనివాసరెడ్డికి వేసినట్లు ఇది వైసీపీలో బాగా ఈ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం తెలుస్తుంది.
ఎట్టాగు తెలుగుదేశం పార్టీ ఓటు తెలుగుదేశానికే పడింది. దీనికి తోడు వైసీపీ ఓటు ఎంపీ ఓటు చీలి మాగుంటకు పడడంతో ఇది బాగా మాగుంట శ్రీనివాసరెడ్డికి కలిసి వచ్చిందనేటువంటిది బాగా జరుగుతుంది ఈ ప్రచారం. అదేవిధంగా కరోనా టైంలో కూడా ఈ జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం బాగా హెల్ప్ చేయడం, తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆయన కాలికి బలపం కట్టుకొని ఈ యొక్క ప్రచారం అనేది బాగా నిర్వహించారు. అంటే ప్రచారం నిర్వహించడంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా వెనుకబడ్డాడని చెప్పొచ్చు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం ఆత్మీయ సమావేశాలతోనో ఏదో ఊరకట్ట పైపైన తూతూ మంత్రంగా చేసి మొత్తం ఆర్థిక బలం మీద నమ్ముకొని ఆయన నమ్ముకున్నాడు. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు బంధుగణమంతా కూడా నియోజకవర్గాల్లో చేసినటువంటి ప్రచారం ఇది ప్రజలను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆయనకు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. దీనివల్ల ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాగా మైనస్ అయ్యాడు అనేది కూడా చెప్పొచ్చు. దీని ద్వారానే చెవిరెడ్డికి పడేటువంటి ఓట్లు కూడా ఈ మాగుంట శ్రీనివాసరెడ్డికి పడ్డాయి అనేది రాజకీయ వర్గాలు మరియు రాజకీయ విశ్లేషకులు, సర్వేలు, ప్రజానాడి కూడా అట్లనే చెప్తుంది. ఇక మరో అంశం ఏంటంటే ప్రధానంగా ఇది కూడా బీజేపీ, జనసేన పార్టీల యొక్క బలం కూడా ఈ మాగుంటకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇదే విధంగా ప్రచారం జరుగుతుంది. అంటే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాగుంట అభిమానులతో పాటు ఈ జనసేన పక్కన ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు, అట్లనే ఆర్యవైశ్య వర్గానికి చెందినటువంటి ఓటర్లు బాగా ఈ మాగుంటకు కలిసి వచ్చిందనేటువంటిది ఓట్లు పడ్డాయి అనేటువంటిది చర్చ బాగా సాగుతుంది. ప్రధానంగా సూపర్ 6 పథకాల గురించి కూడా ఈ ఆకర్షితులై మహిళలు భారీ ఎత్తున క్రాస్ అవుటింగ్ చేశారనేటువంటిది ప్రచారం జరుగుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులతో సమానంగా మహిళలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉచిత బస్సు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తర్వాత ఇవన్నీ కూడా మహిళలను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మాగుంటకు ఓట్లు బాగా నమోదయ్యాయనేది తెలుస్తుంది. అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు బహిరంగ సభలు ఏర్పాటు చేసి మాగుంట సేవా తత్పరతను చెప్తూ మాగుంట శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాలకు మరింత సేవ చేయాలని, మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని వారు పిలుపునివ్వడం ఇది ప్రజల్లో బాగా ప్లస్ అయింది మాగుంటకని చెప్పొచ్చు. ఇక అలాగే మార్కాపురం జిల్లా కేంద్రం చేస్తామని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా త్వరగా చేస్తామని, ప్రజలకు సాగునీరు అందిస్తామని వీరు ప్రకటించడం కూడా మాగుంటకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం మీద ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరిగా ప్రచారం చేయకపోవడం, ఆయన చంద్రగిరి నియోజకవర్గం తన తనయుడి యొక్క నియోజకవర్గాన్ని ఎక్కువ చూసుకుంటూ ఒంగోలుని కొంత నిర్లక్ష్యం చేశాడనేటువంటి భావన ప్రజల్లో రావడం, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం సొంత క్రేజు, సొంత నియోజకవర్గంగా లోకల్గా ప్రజలు భావించి ఈ యొక్క వైసీపీకి ఎంపీకి పడే ఓటు కూడా ఈ మాగుంట శ్రీనివాసరెడ్డికి వేశారని, అలాగే కాపు ఓటర్లు జిల్లా వ్యాప్తంగా మాగుంట శ్రీనివాసరెడ్డికి బాగా గంపగుత్తుగా పడ్డాయి అనేది క్రాస్ బాగా జరిగిందనేది ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా మాగుంట శ్రీనివాసరెడ్డి క్రాస్ ఓటింగ్ కొంత సాధించాడు, ఈ భారీ గెలుపే రాబోతుందనేటువంటిది రాజకీయ వర్గాల్లో మరియు రాజకీయ విశ్లేషకుల్లో, ఓటరు నాడిలో కూడా అదే వినపడుతుంది. మరి రేపు జూన్ 4న ఫలితం ఏ మేరకు ఎట్లా ఉంటుందో అనేది అప్పుడు మనం తెలుసుకుందాం.